చెప్పండి ఇప్పుడు కాదు వాళ్ళు పడుకుంటారు మీరు మొక్కలు అది తీసుకో 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 తొందరగా ఆడి ఒకటి తినేనా నాన్న ఒకటి తీసుకు ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దివ్య కుమారుడు క్రీస్తు నీ ప్రజలమైన మా కొరకు తన రక్తమును ధారపోసి ప్రాణం అర్పణం చేసెను. ఈ రీతిగా పాస్క పవిత్ర క్రియను నెరవేర్చును. ఈ పరమ రహస్యము మమ్ము పవిత్రపరచి సర్వదా సంరక్షించినట్లు నీ కరుణను మాకు ప్రసాదింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అందరూ కూడా కూర్చుందాం. కూర్చుని దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఆరాధిద్దాం. ఇప్పుడు మొదటి భాగంలోకి ప్రవేశించి ఉన్నాం. మొదటి భాగము దైవ వాక్యం. మొదటి పట్టణము యెషయా గ్రంథము 52వ అధ్యాయము 11వ వచనం నుంచి 53వ వచనం వరకు. ఎవరు రావాలా పేరు చూడండి. రెండోది అమ్మాయి మానస. మొదటి పట్టణము యెషయా గ్రంథము 52వ అధ్యాయము వచనములు 13 నుంచి 53వ అధ్యాయము వచనములు 13 వరకు. ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు, ఇదిగో నా సేవకుడు విజయము పడేయును, అతడు గనుడై ప్రశంసలందుకొనును. జనసమూహములు అతనిని చూచి విభ్రాంతి చెందెను. అతడు వికృత రూపము దాల్చినందున నరుల వలె కనిపింపడాయను. కానీ ఇప్పుడు బహుజాతులు అతడిని కాంచి విస్మయము అందును. రాజులు అతనిని చూసి విశ్లేషిస్తున్నారు. వారు పూర్వము కని విని ఎరుగని సంగతులను తెలుసుకున్నారు. ప్రభు ఇట్లు బదులు చెప్పులు ప్రజ ఇట్లు బదులు చెప్పున్నారు. మేము ఇప్పుడు విన్నవించు సంగతులు ఎవరు నమ్మరు. ఇది ప్రభువు వలన జరిగినని ఎవరు గ్రహించి దైవ చిత్తము వలన అతడు ఎండిన నేలలో వేరు పాతుకొని లేత మొక్క వలె పెరుగును. అతనికి సౌందర్యము గాని చక్కదనము గాని లేదాయను. మనను ఆకర్షించు సొగసు ఏమియు అతనిలో కనిపింపదయ్యను. ప్రజలు అతన్ని చిన్న చూపు చూసి తృణీకరించి అతడు విచారగ్రస్తుడు బాధామయుడు అయినవాడు. నరులు అతని వైపు చూచుటకైనా ఇష్టపడలేదు. జనులు అతనిని తిరస్కరించుటచ్చే మనం అతనిని దగ్గర చేయలేదు. అయినను అతడు మన బాధలను భరించాడు, మన దుఃఖములను వహించను. ప్రభువు అతనిని మోడి శిక్షించి దుఃఖపెట్టనని మనము భావించుకుంది. కానీ అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయేను. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగెను. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము చేకూరెను. మనమందరము గొర్రెల వలె దారి తప్పుతుంది. అందరము మన త్రోవను మనము వెళ్ళిపోతుంది. కానీ ప్రభువు మన అందరి దోషమును అతని మీద మోసను. దౌర్జన్యములకు గురైనను అతడు వినయముతో సహించను. పల్లెత్తు మాట కూడా అనడయ్యను. అతడు వర్గస్థానములకు కొనిపోబడు గొర్రె పిల్ల వలె, ఉన్ని కత్తిరించబడు గొర్రె వలె మౌనముగా ఉండేనే కానీ నోరు తెరవలేదు.
దౌర్జన్యముగా అన్యాయముగా కొనిపోబడి అతడి గదిని పట్టించుకోవాలని లేరు. అతడిని నరికి సజీవుల లోకము నుండి తొలగించి మన ప్రజల పాపుల కొరకు అతడిని వధించింది. ఏ తప్పు చేయకున్నాను అతడు అబద్ధమాడకున్నాను అతడిని దుష్టుల పక్కన పాతి పెట్టింది. ప్రభువు విన్నవించున్నాడు, అయినను అతని బాధాపరిధిని చేయవలనని నా సంకల్పము. అతని మరణము పాప పరిహార బలి అయ్యాను కనుక అతడు దీర్ఘాయువును కలిసి పుట్ర పౌత్రులను చూచును. అతని ద్వారా నా సంకల్పము నెరవేరును. బాధలు ముగియగా అతడు మరలా ఆనందము చెందును. నీతిమంతుడైన నా సేవకుడు ఎక్కువమంది దోషములను భరించును. అతనిని చూచి నేను వారి తప్పిదములను మన్నింతును. అతడు తన ప్రాణములను అర్పించెను, దుష్టుడిగా ఎంచబడెను. ఎక్కువమంది దోషములను భరించి వారి పాపముల పరిహారము కొరకు విజ్ఞాపన చేసెను కనుక నేను అతనిని గొప్పవాడిని చేయుదును. అతడు గనులలో ఒకరిగా గణింపబడును. ఇది ప్రభువు వాక్కు. రెండవ పట్టణము హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 14వ వచనం నుంచి 16వ వచనం వరకు మరియు 5వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనం వరకు. ఆయన విధేయంతో తను అప్పగించుకున్న వారు శాశ్వత రక్షణకు దూరమయ్యారు. రెండవ పట్టణము హెబ్రీయులకు రాయబడిన లేఖ 4వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు మరియు 5వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు. సోదరులారా, ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడు యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు అనుకున్నాడు కనుక మనము ఒప్పుకొనిన విశ్వాసమునందు దృఢముగా నిలిచియున్నాము. మన బలహీనతలను గురించి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధాన యాజకుడు. అంతేకాక మన వలనే అన్ని విధముగా శోధింపబడి పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. కావున ధైర్యవంతమై మనము దయానిధియగు దేవుని సింహాసనమును సమీపిద్దాము. అచట మనము దేవుని కృపను పొంది అవసరములకు అందుకోగల అనుగ్రహమును కలిగి ఉండును. మన ఇహలోక జీవనమున మృత్యువు నుండి తనను రక్షింపబడే శక్తి కలిగిన దేవుని గురించి యేసు ఏడుపులతో కన్నీటితో పెద్దగా వెలుగెత్తి ప్రార్థించెను. ఆయన భక్తి విధేయతలు కలుగువాడు చేతనే దేవుడు ఆయన ప్రార్థనను ఆలోచించెను. తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుటను ఆయన అభ్యసించెను.
ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులకు వారి శాశ్వత రక్షణ వరకు మూలమాయను. ఇది ప్రభు వాక్కు. సువిశేషకు ముందు వచ్చినాము. యేసుక్రీస్తు వినయము కలవాడి మరణము వరకును అనగా తన శిలువ మరణము వరకును విధేయుడాయన. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే శ్రేష్టమగు నామమును ఆయనకు ప్రసాదించెను. ఇప్పుడు విశేషము యోహాను సువార్త 18వ అధ్యాయము 1వ వచనం నుంచి 19వ వచనం వరకు మరియు 42వ వచనం. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. యేసు ఈ మాటలు చెప్పిన పిమ్మట తన శిష్యులతో కేద్రోను వాగును దాటి వెళ్ళాను. అక్కడ ఒక తోపు ఉండేను. ఆయన తన శిష్యులతో కలిసి అందులో ప్రవేశించాను. యేసు తరచుగా తన శిష్యులతో అక్కడకు వెళ్ళుచుండెను కనుక ఆయన అప్పగింపునున్న యూదాకు ఆ స్థలము తెలిసి ఉండెను. యూదా సైనికులను ప్రధాన అర్చకులు పరిసయ్యులు పంపిన పంచోతులను వెంట పెట్టుకొని ఆ తోపులోనికి వచ్చారు. వారు దివిటీలు కాగడాలు ఆయుధములు తీసుకొని వచ్చేది. అప్పుడు యేసు తనకు సంభవింపనున్నది ఎరిగి ముందుకు వచ్చి మీరు ఎవరిని వెతుకుచున్నారు అని అడిగాను. అని వారు సమాధానం ఇచ్చేది, నేనే ఆయనను అని యేసు వారితో చెప్పారు. గురు ద్రోహి యొక్క యూద వారితో ఉండేను. యేసు నేనే ఆయనను అని చెప్పగానే వారు వెనుకకు తగ్గి నేల మీద పడిపోయేది. ఆయన మరలా మీరు ఎవరిని వెతుకుచున్నారు అని ప్రశ్నించారు. అందుకు వారు అని పలికేది. నేనే ఆయనను మీతో చెప్పేది కనుక మీరు నన్ను వెతుకుచున్నచో వీరిని పోనిండు అని యేసు తిరిగి చెప్పాను. నీవు నాకు వసైన వారిలో ఒకనైనాను నేను పోగొట్టుకోలేదు అనే వాక్యము నెరవేరుటకు చెప్పాను. సిమోను పేతురు తన యొద్ద ఉన్న కత్తితో ప్రధాన అర్చకుని సేవకుని కుడి చెవిని తెగ నరికాను. ఆ సేవకుని పేరు మార్కుసు. యేసు పేతురుతో నీ కత్తిని బలలో పెట్టును. తండ్రి నాకు ఇచ్చిన శ్రమల పాత్రను నేను మానవ చేయగలదా ఆయనను. అప్పుడు సైనికులు సేనాధిపతి యూదుల పంచోతులు యేసును పట్టుకొని బంధించి అన్న యొద్దకు తీసుకొని పోయి ఆ సంవత్సరము ప్రధాన అర్చకుడు కైఫాకు అతడు మామ. ఈ కైఫ ప్రజలందరి కొరకు ఒకడు మరణించిన మేలు అని యూదులకు సలహా ఇచ్చిన వాడు. సిమోను పేతురుడు మరి యొక్క శిష్యుడు యేసు వెంట వెళ్ళి ఈ శిష్యులకు ప్రధాన అర్చకునితో పరిచయం ఉండటచే అతడు యేసు వెంట ప్రధాన అర్చకుని ఉండుటలోనికి వెళ్ళాను. కానీ పేతురు ద్వారం వెలుపలనే ఉండిపోయాను. అప్పుడు ప్రధాన అర్చకునితో పరిచయం ఉన్న శిష్యుడు వచ్చి ద్వారపాలకురాలతో చెప్పి పేతురును లోపలికి తీసుకొని వెళ్ళాను. ఆ ద్వారపాలిక పేతురుతో నీవును ఆ మనుషుని శిష్యులలో ఒకడు కాదా అని అడిగాను. అని పేతురు పలికెను. చలిగా ఉన్నందున సేవకులు పంచోతులు మంట చేసి చలి కాల్చుకొని చూడేది.
పేతురుడు వారితో చలి కాంస్మరించలేను. ప్రధాన అర్చకుడు యేసు శిష్యులను గురించి ఆయన బోధనల గురించి ఆయన ప్రశ్నింప, నేను అందరి ఎదుట బహిరంగంగా మాట్లాడితే వీళ్ళందరూ సమావేశములకు ప్రార్థనా మందిరంలోను దేవాలయంలోనూ బోధించింది, కానీ రహస్యముగా నేనేమీ చెప్పలేదు. నీవు నన్ను అడుగుటకు ఎందుకు? నేను వారికి ఏమి బోధించినో వినిన వారినే అడుగుము. నేను ఏమి చెప్పినది వారు ఎరుగుదురు అని యేసు పలికెను. యేసు ఇట్లు పలకగా దగ్గర నిలిచి ఉన్న ఒక భక్తుడు ఆయనను చెంపపై కొట్టి, ప్రధాన అర్చకులకు ఇట్లు సమాధానమిచ్చుటకు నీకు ఎంతటి సాహసము అనెను. అప్పుడు యేసు, నేను పలికినది తప్పు అయినచో అదే నిరూపింపము, కానీ నేను పలికినది సరైనచో ఎలా నన్ను కొట్టెదవు అని అనెను. పిమ్మట అన్న యేసును బంధువులతో ప్రధాన అర్చకులకు కైఫా యొద్దకు పంపెను. సీమోను పేతురు ఇంకను అతనిని చలి కాంస్మరించలేదు. అతడున్న వారు అతనిని చూచి, నీవు ఆయన శిష్యులలోని వాడు కావా అని అడిగేది. అందుకు పేతురు మొక్కుచు నేను కాదు అని అనెను. పేతురు చెవి తగిన వారిని బంధువులు ప్రధాన అర్చకుని సేవకుడు ఒకడు నీవు తోపులో ఆయనతో ఉండగా నేను చూడలేదా అని పేతురును అడిగెను. పేతురు నేను ఎరుగను అని పోకెను. వెంటనే కోడి కూసెను. అప్పుడు వారు యేసును కైఫా యొద్ద నుండి అధిపతి మందిరంలోనికి తీసుకెళ్ళిపోయింది. అది తెల్లవారుజాము. పాస్కా భుజించుటకై అడ్డుపడుటకు వారు ఆ మందిరంలోనికి వెళ్ళలేదు. పిలాతు వెలుపడున్న వారి యొద్దకు వచ్చి, ఏ నేరముపై మీరు ఇతనిని తీసుకొని వచ్చితిరి అని అడిగారు. ఇతడు నేరము చేసిన వాడు కాదు. నేను ఇతన్ని నీ చేతికి అప్పగించేవాడు కావు అని వారు పలికిరి. అందుకు పిలాతు, మీరే ఇతనిని తీసుకువెళ్ళి మీ చట్ట ప్రకారము విచారింపుడు అని ఆయను. ఎవరికి మరణదండన విధించే అధికారము మాకు లేదు అని యూదులు చెప్పి, యేసు తాను ఎట్టి మరణం పొందవచ్చున్నాడో సూచించి చెప్పిన మాట ఇట్లు నెరవేరను. పిలాతు మరలా మందిరంలోకి వెళ్ళి యేసును పిలిపించి, నీవు యూదుల రాజువా అని అడిగాను. నీవే స్వయముగా ఈ మాట అంటున్నావా, లేక ఇతరులు నన్ను గురించి నీతో ఇది చెప్పిరా అని యేసు తిరుగు ప్రశ్న వేశాడు. అందుకు పిలాతు, నేను యూదులను అనుకుంటున్నావా? నీ ప్రజలే ప్రధానార్చకులే నిన్ను నా చేతికి అప్పగించింది. నీవు ఏం చేసితివి అని అడిగాను. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోకమునకు చెందినచో నేను యూదుల చేతులు పడకుండా నా అనుచరులు నా పక్షాన పోరాడేవారు, కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని యేసు సమాధానమిచ్చెను. అందుకు పిలాతు, అట్లయినా నీవు రాజువా అని అడిగాను. నేను రాజునని నీవే చెప్పుచున్నావు. నేను సత్యములను సాక్ష్యమిచ్చుటకు జన్మించితిని, ఇందుకొరకే ఈ లోకములకు వచ్చితిని. సత్య సంబంధులందరూ నా మాటను ఆలకింతురు అని ప్రత్యుత్తరం ఇచ్చాను. సత్యమనగానేమి అని పిలాతు ఆయనను అడిగాను. పిలాతు ఇట్లయితే మరలా యూదుల వద్దకు వెళ్ళి వారితో ఇట్లను, నాకు ఆయనలో ఏ దోషము కనిపించలేదు. పాస్కా పండుగ సందర్భమున నేను ఒక బందీను విడుదల చేయు ఆచారం ఉన్నది కదా, యూదుల రాజును విడుదల చేయమగురా అని అనెను. వారు మరలా కేకలు వేయించు, ఇతనికి కాదు బరబ్బను విడుదల చేయు అని కేకలు వేసి ఈ బరబ్బ బంది కొట్టుగా. అప్పుడు పిలాతు యేసును కొరడాలతో కొట్టించాను.
సైనికులు ముళ్ళ కిరీటమును అల్లి దానిని ఆయన శిరస్సుపై పెట్టి ఆయనకు ఊద వస్త్రములు తొడిగిరి. పిమ్మట వారు ఆయన యొద్దకు వచ్చి యూదుల రాజా నీకు శుభము అని నమస్కరించిరి. ఆయన చెంపపై కొట్టిరి. పిలాతు మరల బయటకు వెళ్ళి ప్రజలతో, ఇదిగో ఈయనలో నాకు ఏ దోషము కనిపింపలేదని మీరు తెలుసుకొనుటకు నేను మీ ఎదుటకు ఈయనను తీసుకొని వచ్చుచున్నాను అని చెప్పాను. అప్పుడు యేసు ముళ్ళ కిరీటమును ఊద వస్త్రమును ధరింప చేయబడిన వాడే బయటకు వచ్చాను. ఇదిగో ఆయన చూడుడు అని పిలాతు అనెను. ప్రధాన అర్చకులను పరిశోధకులను ఆయనను చూచినంతనే వారిని సిలువ వేయుడు అని కేకలు వేసిరి. అప్పుడు పిలాతు ఈయన యందు నాకు ఏ దోషము కనిపించుటలేదు, మీరే ఈయనను తీసుకెళ్ళి సిలువ వేయుడు అని చెప్పాను. అప్పుడు యూదులు తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకొనిచున్నాడు కనుక మా చట్ట ప్రకారము ఇతడు చావవలసినది అని అనేది. అది విని పిలాతు ఇంకా ఎక్కువ భయపడి మరల మందిరంలోకి వెళ్ళి యేసును నీవు ఎక్కడి నుండి వచ్చితివి అని ప్రశ్నించను. కానీ యేసు ఏమీ బదులు పలకలేదు. కనుక పిలాతు నీవు నాతో కూడా మాట్లాడవా? నిన్ను విడిచిపెట్టుటకును సిలువ వేయుటకును నాకు అధికారం కలదని నీవు ఎరుగవా అని అనెను. అందుకు యేసు పైనుండి నీకు అధికారం ఇవ్వబడిన ఎడల నీకు నాపై అధికారం ఏ మాత్రం ఉండేది కాదు. అందుచి నన్ను నీ చేతికి అప్పగించిన వాడు ఎక్కువ పాపము కట్టుకొనిచున్నాడు అని పలికెను. అంతటా పిలాతు ఆయనను విడిచిపెట్టుటకు మరి ఎక్కువ ప్రయత్నింపసాగాను. కానీ యూదులు ఇతనిని విడిచిపెట్టినచో నీవు చక్రవర్తి మిత్రుడు కావు, తన్ను తాను రాజునని చెప్పుకొనివాడు చక్రవర్తికి విరోధి అని కేకలు వేసి పిలాతు ఈ మాటలు విని యేసును వెలుపలకు తీసుకుని వచ్చి రాజుపరిచిన స్థలమందు న్యాయపీఠముపై కూర్చుండెను. దానిని హీబ్రూ భాషలో కపత అందురు. అది పాస్కా పండుగకు సిద్ధపడి దినము. ఇంచుమించు మధ్యాహ్నము 12 గంటల సమయము. పిలాతు యూదులతో ఇదిగో మీ రాజు అని అనెను. అందుకు వారు ఇతనిని చంపివేయుడు ఇతనిని సిలువ వేయుడు అని కేకలు పెట్టి పిలాతు వారితో నేను మీ రాజును సిలువ వేయుదునా అని అనెను. అందుకు ప్రధాన అర్చకులు కైసరు తప్ప మాకు వేరే రాజు లేడు అని పలికిరి. అప్పుడు పిలాతు యేసును సిలువ వేయుటకు వారి చేతికి అప్పగించను. అంతటి వారు యేసును తీసుకుని వెళ్ళి యేసు తన సిలువను మోసుకొని కపాల స్థలమునకు వెళ్ళి దానిని హీబ్రూ భాషలో కొలకొతాందరు. అక్కడ వారు యేసును సిలువ వేసిరి. ఆయన ఇరువైపులా మరి ఇద్దరిని అట్లే శిలువపై వేసిరి. నజరేయుడకు యేసు యూదుల రాజు అని వ్రాసి పిలాతు తన శిలువపై పెట్టించను. యేసును శిలువ వేసిన స్థలము నగరమునకు దగ్గరగా ఉండేటచే యూదులు అనేకులు దానిని చదివి అది హీబ్రూ, లతీను, గ్రీకు భాషలో రాయబడను. అంతటా యూదులు ప్రధాన అర్చకులు పిలాతుతో యూదుల రాజు నేను యూదుల రాజునని అతడు చెప్పెను అని రాయడు అని అనరి. అందుకు పిలాతు నేను రాసినదేమో రాసి అంతే అని అనెను. యేసును సిలువ వేసిన పిమ్మట సైనికులు ఆయన వస్త్రములను 4 భాగములు చేసి తనొక భాగము తీసుకుని వారు అంగీయ సహితము అట్లే తీసుకుని అది కుట్టు లేకుండా నేయబడి ఉన్నందున దీనిని చింపవద్దు, ఇది ఎవరికి వచ్చినో అదృష్టము చింపు వేసుకో అని వారు ఒకరితో ఒకరు చెప్పుకునేది. వారు తమలో నా వస్త్రములు పంచుకుని అంగీ కొరకు అదృష్టపు చీట్లు వేసాయి. ఆమె లేఖనము నెరవేరినట్టు ఇది జరిగిన. వారు అటులనే చేసిరి.
యేసు సిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరియు క్లోపా భార్య మరియమ్మయు మగ్దల మరియమ్మయు నిలవబడి ఉండేది. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడను దగ్గర నిలిచి ఉండడం చూసి యేసు తన తల్లితో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అని అనెను. ఆ తరువాత శిష్యుడితో, ఇదిగో నీ తల్లి అని అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన ఇంటికి తీసుకొని పోయాను. పిదప యేసు అంతయు సమాప్తమైనదని గ్రహించి, నాకు దాహమగుచున్నది అని అనెను. లేఖనం ఇట్లు నెరవేరను. అక్కడ పులిసిన ద్రాక్షారసముతో నిండిన పాత్ర ఉండేది. వారు నీటి పాచిని ఆ రసములో ఉంచి దానిని హిస్సోపు పూలకు తగిలించి ఆయనకు అందించిరి. యేసు ఆ రసమును అందుకుని సమాప్తమైనది అది తల వంచి ప్రాణము విడిచెను. క్రౌడ్ అది పాస్కా పండుగకు సిద్ధపడు దినము. అందుచే యూదులు పిలాతును, రేపటి విశ్రాంతి దినము గొప్ప దినము. ఆనాడు దేహములు శిలువ మీద ఉండగా కాళ్ళు విరుగగొట్టి వారిని నింపివేయటకు అనుమతి లేదు అని కోరిరి. సైనికులు వెళ్ళి యేసుతో పాటు సిలువ వేయబడిన ఆ ఇద్దరి కాళ్ళను విరగొట్టిరి. వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండుట చూసి ఆయన కాళ్ళు విరగొట్టలేదు. కానీ సైనికులలో ఒకడు ఆయన పక్కన పల్లెముతో పొడిచెను. వెంటనే రక్తము నీరు స్రవించెను. అది చూసిన వాడు దీని గురించి చెబుతున్నాడు. అతడు చెప్పినది వాస్తవము. మీరు విశ్వసించుటకు అతడు సత్యమును చెప్పి ఉన్నాడని అతడు ఎరుగను. ఆయన ఎముకలలో ఒకటైనను మీకు కొట్టబడదు అని లేఖనం ఇట్లు నెరవేరను. వారు తాము పొడిచిన వారి మొక్క దీక్షితులు అని లేఖనం ఇట్లు నెరవేరను. పిమ్మట అరిమతయ్య యోసేపు పిలాతు వద్దకు వెళ్ళి యేసు భౌతికము దేహము ఇయ్యబడెను. యూదుల భయం వలన ఈ యోసేపు బహిరంగంగా కాక రహస్యముగా యేసు శిష్యుడై ఉండెను. పిలాతు అనుమతి నొసగా అతడు వెళ్ళి యేసు భౌతిక దేహమును తీసుకొని పోయాడు. మొదట యేసును రాత్రి వేళ సందర్శించిన నికోదేము కూడా ఇంచుమించు 150 షేర్ల పరిమళ ద్రవ్యమును అత్తరును తీసుకుని వచ్చారు. వారు యేసు భౌతిక దేహంలో తీసుకొని యూదుల భూస్థాపన సంప్రదాయానుసారము దానికి పరిమళ ద్రవ్యమును పూసి నార వస్త్రంతో చుట్టిరి. యేసు సిలువ వేయబడిన చోట ఒక తోట కలదు. ఆ తోటలో ఎవడను ఎప్పుడు భూస్థాపితము చేయబడని ఒక కృత సమాధి ఉండేను. అది విశ్రాంతి దినమునకు యూదులు సిద్ధపడు దినం ఒకట చేతను ఆ సమాధి సమీపమున ఉండిటి చేతను వారు యేసు భౌతిక దేహమును అందించిరి. ఇది క్రీస్తు సువిశేషము. అందరూ ఒక నిమిషం కళ్ళు మూసుకుందా. కేవలం 10 నిమిషాలు మాత్రమే దేవుని వాక్యాన్ని ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ఈ గుడ్ ఫ్రైడే రోజున మనందరం కూడా ఉదయం 9:30 నుంచి సులువ మార్గంలో పాల్పంచుకొని ఉన్నాం. 14 స్థలాలను మనం ధ్యానిస్తున్నాం. ప్రభు యొక్క శ్రమలను మనం ధ్యానిస్తున్నాం. ఆయన పడిన బాధలు మనం ధ్యానిస్తున్నాం. ఈ వాక్కు ద్వారా మరింతగా
కరుణామయ ప్రేమకు శీలం కావాలని ప్రార్థన చేసుకుంటాం. వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. ప్రియ విశ్వాసులారా, వాక్యాన్ని మనసులో ముందుగా ఈరోజు అందరం కూడా ప్రపంచ విశ్వాసులు క్రైస్తవులు అందరూ కూడా గుడ్ ఫ్రైడేలో కొనియాడుతున్నారు. ఈరోజు దీన్ని శుభ శుక్రవారం అని అంటారు. ఎవరైనా కానీ ఒక మనిషి మరణించిన తర్వాత అది మంచి రోజు అని ఎవరైనా ఒక మనిషి మరణిస్తే అది శుభసూచకం అంటారా, మంచి అంటారా, చెడు అంటారా? మన కుటుంబాల్లో కొంత మరణిస్తే మంచి రోజు అంటారా, ఇది దుఃఖకరమైన రోజు అంటావా? ఏమంటాం? ఇది బాధాకరమైన రోజు, దుఃఖకరమైన రోజు, మంచి రోజు కీడు తలపెట్టే వారు మరణిస్తే అది మంచి కానీ మంచి చేసే వారు మరణిస్తే అది కూడా మంచి కాదు. అయితే యేసుక్రీస్తు ప్రభు మరణించిన ఈ రోజును ప్రపంచమంతా కూడా గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం అని కొనియాడుతున్నారు. ఆ గుడ్ ఫ్రైడేలో ఉన్నటువంటి మంచి ఏమిటి? ఎందుకు మనం మంచి శుక్రవారం మీరు అంటున్నాం? మొదటగా ఇది ఒక సంఘటన, జరిగిన సంఘటన కొన్ని సంవత్సరాల కిందట ప్యారిస్లోని నోట్రడమ్ అనేటువంటి కథీడ్రల్ విషయాలలో ఒకసారి ఇలానే విశ్వాసులతో ఆక్షేపించినటువంటి ఆరో జాన్ మేరియా ఈ విధంగా వాక్యాన్ని పంచుకుంటున్నారు. ఆయన పంచుకున్న ఒక సంఘటన విశ్వాసులు తెలియపరిచేవాడట. ఆ నోట్రడమ్ అనే కథీడ్రల్లో పెద్ద క్యాంపస్ ఉంది. ఇప్పుడు కూడా ఎంట్రన్స్ లో కొంతమంది ఒక అల్లరి మూక యువత అల్లరి చేసేవారు, ఆకతాయి పట్టించేవారు, చర్చికి వచ్చే వాళ్ళందరినీ కూడా కామెంట్ చేస్తున్నారట, గేమ్ చేస్తున్నారట, ఎగతాళి చేస్తున్నారట, ర్యాగింగ్ చేస్తున్నారట. ఆ విధంగా ప్రతిరోజు వాళ్ళకు చర్చికి వచ్చే వాళ్ళందరినీ కూడా వచ్చింది భక్తులు, ఆ వచ్చాడు భక్తుడు, ఆ పోయావు కాదుగానే ఈ విధంగా రకరకాలుగా ర్యాగింగ్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారట. కొన్ని సందర్భాలు ఆడటం ఏడిపించడం కూడా అందరూ కూడా వెనుకంజ వేయట్లేదట. ఆ రోజు చాలా బాధపడినటువంటి కొంతమంది అమ్మాయిలు వచ్చి విచారణ ప్రతిరోజు కూడా కొంతమంది గుంపు ఆడుతున్నారు, కూర్చొని చర్చికి వచ్చేటప్పుడు పోయేటప్పుడు మమ్మల్ని ఆట పడేస్తున్నారు, ఎగదాన్ని చేస్తున్నారు, ఆశ్చర్యపెడుతున్నారు, ర్యాగింగ్ చేస్తున్నారు. ఏమని మీరు చేంజ్ కావాలంటే పాపం గారు కోపంతో ఆలోచనతో వెంటనే వాళ్ళంతా చూడాలనుకున్న తర్వాత అది గేట్ కడిపోయారు. గేట్ కడిగిన తర్వాత ఎప్పుడైతే బాగా వస్తున్నారు చూసారు, ఆ యూత్లో అందరు పరిగెత్తారు కానీ ఒక్కడు మాత్రం రాని చూద్దాం అంటున్నాడు. బాగా పోయి ఒరే నువ్వు పిరిగివాని కూడా ఎవరా తిరిగి నువ్వు పిరిగివాని అంటే ఎవరు రా పిరిగివారు నేనా అని బాగా కౌంటర్ వేస్తాను అనమాట. అవును నువ్వే, నువ్వు పిరిగివాని. నేను పిరిగివానా? అందరూ పరిగెత్తినా కానీ నేను ఒక్కరికి కూడా ఏదో నిలబడ్డా. నేను ఎలా పిరిగివాని అయినా? అయితే నువ్వు పిరిగివాని కానంటే నేను అమ్మచ్చాడు వస్తానంటే పొలం పానంట రామంటే వెంటనే చేసి వెళ్ళాడంట. నేను చెప్పాను, అవును చెప్తా, చెప్పమనేది ఏమైనా చెప్పారంట. రాముడు మరే పీఠంగాడికంట, పీఠంగాడికి వచ్చాడట. పీఠంగాడికి వస్తానే నీవు వేలాడుతున్నా ఏసై వైపు చూస్తూ ఏసై వైపు చూడాడంట. ఓకే చూశాను, ఆయన చనిపోయాడు అనిపించాడంట. ఆయన వైపు అదే పనిగా చూస్తూ స్టేరింగ్ చేస్తూ కళ్ళల్లో కళ్ళు పెట్టి నేను చెప్పే మాటలు రిపీట్ చేస్తావా? ఓ అదే మంది ఎన్నిసార్లు రిపీట్ చేస్తానంట. సరే ఫస్ట్ టైం నేను మాట రిపీట్ చేయాలంట. ఆనందంగా జీసస్ ఐ నో యూ డై ఫర్ మీ బట్ ఐ డోంట్ కేర్. ఎస్ అయ్యా నువ్వు నా కోసం మరణించావు, అయితే నేను లెక్క చేయను. ఈ మాట అంటే సరే అని కళ్ళల్లో కళ్ళు పెట్టి ఏసయ్యా నువ్వు నా కోసం చనిపోయావు, అయితే నాకే యు డై ఫర్ మీ బట్ ఐ డోంట్ కేర్ అన్నాడు. ఓ చాలా బాగా చెప్పావు. ఓకే ఓకే రెండోసారి చెప్పాడు అన్న. ఇదే మాట ఏసయ్యా నువ్వు నా కోసం మరణించావు కానీ నేను లెక్క చేయను, ఐ డోంట్ కేర్. నువ్వు మరణించావు, నేను లెక్క చేయను రెండోసారి అన్నాడ. అలా చెప్తూ ఉండగా ఇంకేమన్నాడంట బాగా ఇంకా గట్టిగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి అన్నమాట. చెప్తూ ఉండగా ఒక్కసారి కళ్ళల్లో కళ్ళు పెట్టి మూడోసారి చెప్పడం ప్రారంభించాడు. ఏసయ్యా నువ్వు నా కోసం మరణించావు, అయినా నేను లెక్క చేయను అని చెబుతూ ఒక్కసారిగా ఆ గొంతులో తడమాట, ఒక్కసారిగా ఆర్తత ఎమోషనల్ గురై
అలా తీసుకొని ఏడవడం మొదలుపెట్టాను. ఏడవడం మొదలుపెట్టి బయటికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే అయ్యో నేను పాపం కట్టుకుంటున్నానే, పాప రహితుడైన క్రీస్తు మరణించినప్పుడు నేను ఎగదాలు చేస్తున్నానే, గేలు చేస్తున్నానని అలా తీసుకొని కన్నీరు ముందేలా వేసుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆర్చ్ బిషప్ ఆరోన్ జియాన్ నడి అంటున్నాడట, అలా వెళ్ళిపోయినటువంటి ఆకతాయి ఆ అబ్బాయి ఎవరొక మీ ముందు ఉన్నటువంటి ఆర్చ్ బిషప్ నోట్రేడమ్ అని ఆర్చ్ బిషప్ అనేటువంటి నేను అన్నాడు. అందరూ కూడా సపోర్ట్ సపోర్ట్వా సంగతి ఏం చెప్తున్నా అంటే క్రీస్తు మరణం అనేది ప్రతి వ్యక్తిని కదిలించాలి, ప్రతి వ్యక్తిని మార్చగలగా, లేకపోతే ఆయన మార్పునకు ఆయన మరణానికి ఎటువంటి అర్థం పరమార్థం అన్నారు. అది అనుకోవచ్చు, యేసయ్యే చనిపోవాలన్నా, ఎందుకు ఆయన చనిపోయాడు, ఆయన పాపరహితుడు కదా అని మీరు అందరూ అనుకోవచ్చు. నిజమే, కొంతమందికి ఎవరు అన్నట్లుగా ఆ చనిపోయాడే మామూలే కదా అని కొంతమంది అనుకుంటారు. గమనించండి, ఒక మంచి వ్యక్తి మరణిస్తే ఆ బాధ వర్ణనాతీతం. అయితే యేసయ్య చనిపోయిన తీరు మాత్రం ఏమంటారు, ఒక రకమైనటువంటి ముందు గదులుపడుతుంది. ఎందుకంటే రోమన్ ఆ సామ్రాజ్యం, ఆ రోమ కంబంపై, ఉరి కంబంపై, శిలువపై చంపబడ్డం అంటే అది ఆశయమాట. అది నీచమైన సాగు. ఒక బానిసను ఆ విధంగా వేలాడదీస్తారు, ఒక పశువులాగా ఆ విధంగా ఎక్కడ నిలువున భూమి ఆకాశం అంతా వేలాడదీస్తారు. అది ఎవరికి రావాలా? ఒక దొంగకు రావాలా, ఒక వ్యభిచారికి రావాలా, ఒక అంతరికి రావాలా, ఒక అన్యాయం చేసేవానికి రావాలా. అటువంటిది ఏ పాపం ఏసైన వాళ్ళు చిత్రహింసను గురి చేసి ఒక పశువు వలె ఆ విధంగా వేలాడదీశారు. మామూలు ఆ ఫ్యాషన్ అప్లై చూసారు లేదు, కానీ మామూలు టార్చర్ కాదు, ప్రాసిక్యూషన్ కాదని రక్తం కళ చూశారు. అన్యాయమైనటువంటి నీచమైనటువంటి ఆ శిలువ మరణానికి ఆయన గురి చేశారు. ఆయనలో ఏం తప్పు ఉంది? కొరింథీయులకు లేఖ 5వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నాం. కొరింథీయులకు లేఖ 2వ లేఖ 5వ అధ్యాయం 21వ వచనం అండి. ఎందుకు ఆయన ఆ విధంగా చెప్పబడ్డాడు? 5:21 క్రీస్తు పాపరహితుడు కానీ దేవుడు మన నిమిత్తమై, నీ నిమిత్తమై, నా నిమిత్తమై, మనందరి నిమిత్తమై ఆయనను పాపముగా చేశాడు. ఏమంటుంది వాక్యము? ఆయనలో ఎటువంటి పాపము లేదు, సిన్లెస్, కానీ గాడ్ మేడ్ హిమ్ టు బి సిన్. ఆయన ఎటువంటి పాపం లేదు, ఆయన కల్మషం లేదు వ్యక్తి, అయినా కానీ మన కొరకై ఆయన ఒక పాపంగా చేశాడట. అన్యాయం కదా. పాపం లేని యేసయ్యను ఒక పాపిగా, ఒక పాపం చేసిన వ్యక్తిగా పరిగణించారు. దేనికోసం? నీ కోసం, నా కోసం. ఈనాటి మొదటి పట్టణంలో ఆలోచించాము విషయంలో మన పాపముల కొరకై ఆయన విలువ వేయబడ్డాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత, ఆయన చిన్న రక్తం ద్వారా మనకు విడుదల, ఆయన పడిన శ్రమల ద్వారా మన విముక్తి, ఆయన పడిన రక్తం ద్వారా మన పాప ప్రక్షాళన అని మొదటి ఆలోచించాం. నిజమే, ఏ పాప రహితుడు నీ పాప భారాన్ని, నా పాప భారాన్ని, సకల మానవుల పాప భారాన్ని శిలువపై ఆయన మోసాడు. ఆ విధంగా శిలోమానికి గురయ్యాడు. ఎందుకు అంటే ఆయన అర్థం చేయలేదు. ఆయన నమ్మిన సిద్ధాంతం ఒకటే, ప్రేమించాడు. యేసయ్య నమ్మిన సిద్ధాంతం ఒకటే, సత్యం కోసం నిలబడడం. ఆయన నమ్మిన సిద్ధాంతం ఒకటే, కరుణ, ప్రేమ చూపడం. ఆయన నమ్మిన సిద్ధాంతం ఒకటే, సమాజంలో వెనుకబడిన వారిని పైకి తీసుకురావడమే, అనగానే వారి పైకి లేవెత్తడమే, అనాథుల అవాక్యాలు ఆదరించడమే, సత్యం కోసం పోరాడే, సత్యం కోసం నిలబడే ఆ వ్యక్తిని ఆనాటి మత ఛాందస్సులు ఆయనను శిలువ మరణాన్ని గురి చేశారు. ఆయనను సత్యం ఓడిపోతుందా? సత్యానికి వాళ్ళు శిలువ వేశారంటే సత్యం అన్నాడు కదా, ఎందుకు రాదు నీకు సత్యం అంటే ఎవరంటే నువ్వే అంటున్నావు కదా నేనే సత్యం అంటే ప్రశ్నించినప్పుడు నేనే సత్యం అన్నాడు. సత్యానికి శిలువ మరణం వేశారు, కానీ ప్రపంచానికి లేదు కాబోలు. ఆయన 3వ రోజున వేస్తాడు, సత్యానికి మరణం లేదన్న వాస్తవం.
ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు మూడవ రోజు లేచాడో సత్యానికి మరణం లేదనే అక్షరాల ఆయన నిరూపించి తీరాడు. కాబట్టి సత్యాన్ని నిలబడే వారికి మనం ఎప్పుడెప్పుడు బంధించలేదు. Death cannot bind you. The force to stand for truth, the force to stand for justice. న్యాయం కోసం సత్యం కోసం పోరాడే వాడిని మనం ఎప్పుడు ఏం చేయలేదు. క్రీస్తు మనందరి కొరకై ప్రతి వ్యక్తి కూడా బాగుపడాలి. నీ కొరకై నా కొరకు ఉదాహరణకు ఈరోజు శిలువ మార్గం గమనించారు. ప్రతి సంవత్సరం కూడా సుకుమార కొడుకు అనే పాట పాడేటప్పుడు పవన్ ఏడుస్తారు. ఒక అబ్బాయి మనం చనిపోయిన ఊహించుకుంటానే ఏడిపోతుంటే మరి ఈ శిలువ మార్గంలో యేసయ్య అనుభవించిన బాధ ఎంత ఉంటుంది? ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎంత నరకయాత్ర అనుభవించాడు. దాహం వేసి ఉంటాడు, చెప్పుకోలేని బాధ వేద వల్ల అర్థాన్ని అంట అర్థనై చేసినంత అంతా కూడా అనుభవించాలంటే కోసం నీవు బాగుపడాలి. ఈ క్రీస్తు మరణం అనేది మనల్ని మార్చకపోతే ప్రతి శుక్రవారం కూడా ఎలాంటి వస్తాం పోతాం. ఈ శుక్రవారం రోజున నీవు మారితే అదే గుడ్ ఫ్రైడే. When you repent and you change, that is Good Friday. అంటే దాని వచ్చామా పోయామా శిలువారం పాల్గొన్నామా ట్రెడిషన్ ఇది కష్టం కాదు. క్రీస్తు మరణం అనేది మనం కదిలించాలి. The death of Christ will stir your heart. The death of Christ should change your heart. యేసయ్య మరణం అనేది కదిలించగలరా? యేసయ్య మరణం అనేది శిలువ మార్పు తీసుకురావాలా, మార్పు రావాలా. అప్పుడే యేసయ్య మరణానికి అర్థం పరమాత్మ కానీ యేసయ్య మరణించాడు ఐ డోంట్ కేర్ అని ఎవరు లేని విధంగా మనం చెప్పగలిగినట్లయితే మన జీవితం ఇలానే ముగిసిపోతుంది. కాబట్టి యేసయ్య మరణం అనేది నాకై మరణించాడని చెప్పగలరా? యేసయ్య లోకం కోసం అనేది అది నార్మల్. యేసయ్య నా కోసం చనిపోయాడు. జీసస్ డైడ్ ఫర్ మీ అనే వెరీ ఇంపార్టెంట్. జీసస్ డైడ్ ఫర్ us. అందరి కోసం చనిపోయాడు అంటే యేసయ్య నా కోసం మరణించాడు, నా పాపముల కోసం మరణించాడు అని నువ్వు హృదయంలో విశ్వసించి నమ్మినట్లయితే రక్షణ పొందుకుంటా. అప్పుడే క్రీస్తు మరణం నీవు కదిలించగలరు. అప్పుడే క్రీస్తు మనము నీలో మార్పు తీసుకురాగలరు. కానీ లేకపోతే కఠినమైన నీ హృదయం, మోడు బారిన నీ హృదయం ఎలా ఉన్న బండరాయి అలా ఉంటాయి. నీ బండరాయి, నీ పాపం అనేది బ్రేక్ చేయబడాలంటే, కట్ చేయబడాలంటే క్రీస్తు మరణాన్ని నువ్వు అంగీకరించాలి. నా కోసం ఆయన చిందిన రక్తం, నా కోసం పంచగాయాలు, నా కోసం ముళ్ళగిరిట, నా కోసం శిలువ మరణం, నాకై మరణించాడు, రక్షణ తెచ్చాడు. ఒక వ్యక్తి మన కుటుంబంలో మరణిస్తే ఎంత బాధపడతా. ఒక తల్లి కళ్ళ ముందు పిల్లలకి ముందు పుచ్చుకుంటే నాయనా పరిగెత్తుకుపోయి హంగాలుస్తాయి, ఏడుస్తాయి, కౌగిలించుకుంటాయి, రక్తం నుంచి వెంటనే కుటుంబం పడిపోతాయి. తండ్రిగా నా కుమార్ కళ్ళ ముందు తల్లి పోతుంది తట్టుకోలేదు, రోడిస్తాయి, గుండె నచ్చిన ఏడుస్తాయి, తట్టుకోలేదు. కానీ తండ్రి దేవుడు తన ఏకైక కుమారుడు మనందరి కొరకై బలి కోసం బలిదానముగా ఆయన శిలువ మరణాన్ని గురి చేశాడు. ఎందుకు? నిన్ను నన్ను రక్షించడానికి కాదు. నువ్వేదో పాపం చేసేవాని, నువ్వు వ్యభిచారం చేసేవాని, తాగేవాని, నువ్వేదో శిక్షించడానికి కాదు, నిన్ను రక్షించడానికి క్రీస్తు మనం. నువ్వు ఎంత పాపమైనా పర్వాలే, నువ్వు అంతరుడు అయినా పర్వాలే, ఎటువంటి నీచుడు అయినా పర్వాలే, మూర్ఖుడు అయినా పర్వాలే, దుర్మార్గుడైనా పర్వాలే, ఎప్పుడైతే క్రీస్తు మరణాన్ని నువ్వు అంగీకరించి పశ్చాత్తాపం చెందగలుగుతావో ఖచ్చితంగా చేంజ్ ఆఫ్ హార్ట్ నీలో. అందుకే స్వార్థ 3వ అధ్యాయం 16 దేవుడు లోకం ఎక్కడా ప్రేమించాడు. అంటే లోకం అంటే ప్రపంచాన్ని కాదు, వీడు ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు, ఆమెను ప్రేమించాడు, నిన్ను ప్రేమించాడు. ఎంతగానో ప్రేమించాడు. గాడ్ లవ్ ద వరల్డ్ సో మచ్. ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి మన వరకు పంపాడు. దేనికి? శిక్షించడానికి, రక్షించడానికి. కాబట్టి ఈ రక్షణ పొందుకోవాలంటే పాప రహితుడైనటువంటి క్రీస్తును మనం విశ్వసించగలిగితే ఖచ్చితంగా మన జీవితాలకు ఒక అర్థం ప్రమాణం. యేసయ్య సత్యం కోసం తాను నమ్మే సిద్ధాంతం ప్రేమ కోసం నిలబడ్డాడు, న్యాయం కోసం నిలబడ్డాడు. కాబట్టి మనలో ఆ ప్రేమ అలవాటు చేసుకోవాలి, మనలో క్షమాపణ అలవాటు చేసుకోవాలా. అప్పుడే క్రీస్తు మనలో బోధిస్తాడు. మరణించిన దేవుపై మరణించిన యేసయ్య నీవు మారితే నీ హృదయం మరలా తిరిగి జ్ఞానం, నీ కుటుంబంలో తిరిగి జ్ఞానం అవుతాడు. కాబట్టి ఆ ఛాన్స్ ప్రభు అంటాడు. మరణించినటువంటి యేసయ్యను అక్కడే ఉంచకుండా మన హృదయాల్లో తిరిగి ఆయన జ్ఞానం కావాలంటే క్రీస్తు మరణానికి మనము శిరము వంచి కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటూ, అయ్యా నువ్వు నా కోసం మరణించావు, నేను నీ కోసం జీవిస్తున్నాను అనుకోగా చివరిగా ఆందోళన
క్రీస్తు నా కోసం ఏం చేశాడని అడగవద్దు. డోంట్ ఆస్క్ వాట్ డిడ్ క్రైస్ట్ డిడ్ ఫర్ యు. క్రీస్తు నీ కోసం ఏం చేశాడని అడగవద్దు. క్రీస్తు నీ కోసం అంతా చేశాడు. నీవు క్రీస్తు కోసం ఏం చేయగలగాలి అడగాలి. వాట్ కెన్ ఐ డూ ఫర్ క్రైస్ట్? జీసస్ డిడ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ, ఈ గుడ్. కానీ నువ్వు క్రీస్తుకి ఏం చేయగలవు? అది ప్రశ్న. యేసయ్య నా కోసము అంతా కూడా సమర్పించాడు, నేను క్రీస్తు కోసం ఏం చేయగలను ప్రశ్నిస్తున్నా. సమాధానం మన విజ్ఞతకు వదిలిస్తున్నా. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. పవిత్ర శ్రీసభ కొరకు ప్రియులారా, పవిత్ర విశ్వవ్యాప్తి శ్రీసభ కొరకు తండ్రైన సర్వశక్తి గల దేవుడికి ప్రార్థిస్తాను. ప్రపంచమంతటా విస్తరించి ఉన్న శ్రీసభకు శాంతిని ప్రసాదించినట్లు తన సభకు ఏకత్వమును ప్రసాదించి కాచి కాపాడినట్లుగా మన జీవితంలో శాంతి భద్రత వస్తున్నట్లుగా ప్రార్థిస్తాను. మోకరించుదాం. సర్వకాలము జీవించు పాలించు సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, సర్వ ప్రజలు క్రీస్తునందు నీ మహిమను వెల్లడించితివి. నీవు ప్రేమతో నెరవేర్చిన కార్యములను తిలకింపు. విశ్వమంతటా వ్యాపించిన నీ శ్రీ సభ నీ దివ్య నామమందు విశ్వాసం ప్రకటించడంలో దృఢ సంకల్పం కలిగి ఉండినట్లు కరుణింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. జగద్గురువుల కొరకు మన ప్రస్తుత జ్ఞానపీఠమైనటువంటి ఫ్రాన్సిస్ పాప గారి కొరకు ప్రార్థించాము. అతని అపోస్తుల వారసులుగా ఎన్నుకున్న మన ప్రభువైన సర్వేశ్వరుడు దైవ ప్రజలను పరిపాలించి నిమిత్తము అతనికి ఏ హాని జరగకుండా కాపాడమని మనం ప్రార్థిస్తాము. ప్రార్థించుదాము. సర్వకాలము జీవించు పాలించు సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, సమస్తము నీ ఆధీనములో ఉన్నది. కనికరించి మా ప్రార్థనను ఆలకింపు. మాకై మీరెన్నుకుని జగద్గురువును అనురాగముతో కాపాడము. ఈ విధమున తమ సృష్టికర్తమైన నీ పాలనలో ఉన్న క్రైస్తవ ప్రజలు విశ్వాస బలముతో పుణ్య పదములో పయనింతురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నిలబడతాము. సమస్త అభిషిక్తుల కొరకు విశ్వాసులలో వివిధ పరిచయాల మన సైన్యాల పాము ప్రకాశ్ పీఠాధిపతి కొరకు సంచార పీఠాధిపతుల కొరకు యాజకులు, టీకనులు, శ్రీసభలోని వివిధ పరిచారకుల కొరకు విశ్వవ్యాప్తి శ్రీసభ సభ్యులందరి కొరకు ప్రార్థిస్తున్నాము. ప్రార్థించుదాము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీవు నీ పవిత్రాత్మ ద్వారా నీ శ్రీసభను పవిత్రపరచి పాలించుచున్నావు. ఆయా అంతస్తులందు పరిచర్యలు అందించు వారి కొరకు మేము చేయు ఈ విజ్ఞాపనను ఆలకింపు. నీ కృప వలన వారందరూ యోగ్యమైన విధముగా నీ సేవలను కొనసాగింతురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. జ్ఞాన స్నానం పొందబో వారి కొరకు ప్రార్థించాము. మా ప్రభువైన దేవుడు వారి హృదయ అంతరంగాలను తెరచి తన దైవ పాత్రను చేయుగాక. తమకు నూతన జన్మను ప్రసాదించి జ్ఞాన స్నానం ద్వారా వారు పాప విమోచన పొంది క్రీస్తు ఐక్యమైనట్లు ప్రార్థించున్నారు. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, విభేదములతో వేరైపోయిన వారిని నీవు సత్యపరచి సంరక్షించుచున్నావు. నీ కుమారుడైన క్రీస్తు అనుచరులను దయతో వీక్షింపుము. ఒకే బాప్టిజం ద్వారా శుద్ధి నొందిన మమ్మందరిని పరిపూర్ణ విశ్వాసములో ఐక్యపరచి ప్రేమ బంధములో ఏక కుటుంబముగా జీవించినట్లు కరుణింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. క్రైస్తవ సమైక్యం
క్రీస్తును నమ్ముకుని మా సహోదరి సహోదరులందరి కొరకు ప్రార్థిస్తున్నాము. సత్యమందు జీవించు వారిని మన సత్త యొక్క సర్వేశ్వరుడు ఒకటిగా సమైక్యపరచు మన ఏకైక దిశలో వారిని చేర్చుకున్నట్లు ప్రార్థిస్తున్నాము. మోకరిస్తాం. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, చెదిరిపోయిన వారిని నీవు వెతికి రక్షించి వారిని భద్రముగా కాపాడుదు. నీ కుమారుని అనుచరుల కనికరముతో వీక్షింపము. ఒకే జ్ఞాన స్నానం ద్వారా నీ పరిశుద్ధ తత్వమును భాగస్థులైన వారందరూ ఒకే పరిపూర్ణ విశ్వాసమందును ప్రేమ బంధమందును ఐక్యమగు వరమును ప్రసాదింపుము. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. యూదా ప్రజల కొరకు ప్రార్థించున్నాము. మన ప్రభు అయిన దేవుడు ప్రథమంగా వారితో మాట్లాడాడు. కావున వారు సర్వేశ్వరుడి నామం పట్ల భక్తియు దాని నిబంధనలు పాటించడంలో విశ్వసనీయత కలిగి ఉన్నట్లుగా వారి కోసం ప్రార్థించడం. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, అబ్రహామునకు అతని సంతతికి నీవు చేసిన వాగ్దానములను స్మరించుకొను. నీవు ప్రప్రథముగా ఎన్నుకొనిన ప్రజలను సంపూర్ణ రక్షణ నీ నుండి పొందుటకు యోగ్యులను చేయమని శ్రీ సభ చేయి విజ్ఞాపనను దయతో ఆలకింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నిలబడతాము. క్రీస్తును విశ్వసింపని వారి కొరకు ప్రార్థించాము. వారు పవిత్రాత్మ వెలుగును పొంది రక్షణ మార్గంలో ప్రవేశించినట్టు ప్రార్థించడం. ప్రార్థించుదాము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, క్రీస్తును విశ్వసింపు వారు కూడా నీ సమక్షంలో నీతిమంతులుగా జీవింతును. సత్యములు కనుగొందులుగాక. మేము నీ పరమ సత్యములను అవగాహన చేసుకుందుముగాక. మేము కూడా సోదర ప్రేమతో అన్యోన్యముగా జీవింతుముగాక. ఇతర మతములోని మా సహోదరులతో సామరస్యముతో మెలుగుచు భూలోకములో నీ ప్రేమకు ఉత్తమమైన సాక్షులుగా వెలుగొందునట్లు అనుగ్రహింపుము. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుని విశ్వసింపని ఆస్తుల వరకు ప్రార్థించారు. వీరు చిత్తశుద్ధి అయిన ధర్మ మార్గమును అన్వేషిస్తూ దైవములు కలుగును భాగ్యములు పొందినట్టు వారి కొరకు ప్రార్థించారు. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నిన్ను వెతికి కనుగొని సుఖశాంతులు పొందుటకును వారిని సృజించితివి. ఈ లోకపు ప్రతిబంధమును ప్రభావమున గాయపడి దేవుని తృణీకరించిన వారందరూ నీ ప్రేమ చిహ్నములను నీ అనుచరుల ఆదర్శవంతమైన క్రియలను చూచి నీవే నిత్యమైన దేవుడు అని సర్వమానవాళికి తండ్రివని తెలుసుకుని ఆనందించినట్లు కరుణింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మన దేశంలో పరిపాలిస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాము. మన ప్రభువైన సర్వేశ్వరుడు వారి కాంతి వాక్కు క్రియలను తన చిత్తములకు అనుకూలంగా మార్చడం ద్వారా ప్రజలందరూ నిజమైన శాంతి స్వాతంత్రం కలిగించినట్టు వారి కోసం ప్రార్థన చేద్దాం. మోకరించుదాం. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మానవుల హృదయములను వారి ఆశలను నీవే ఎరుగుదవు. వారి హక్కులను నీవే సంరక్షించుచున్నావు. నీ అధికారముతో మమ్మ పాలించుచున్న నాయకులను కనికరించి వీక్షింపము. ఉత్తమమైన ఆశయములతో ప్రజాసేవ చేయనట్లు వారిని ప్రేరేపింపుము. తద్వారా మా దేశ ప్రజలు శాంతి భద్రతలు మత స్వాతంత్ర్యం అనుభవింపగలుగుదురుగాక. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వ్యాధి బాధలకు గురైన వారి కొరకు సోదరులారా, సర్వశక్తి గల తండ్రి సర్వేశ్వరుని ప్రార్థించినాము. అతడు భూలోకంలో సకల దోషముల నుండి విడుదలకు అన్యాయంగా తమ స్వేచ్ఛను కోల్పోయిన వారు మరలా స్వేచ్ఛను పొందినట్లను, ప్రయాణికులను పరదేశమున్న వారు సురక్షితంగా గమ్యం చేయగలిగినట్లను, ఆఖరి పీడితులకు ఆదరణ, వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యం, మరణావస్థలో ఉన్న వారికి రక్షణలు కల్పించినట్లు ప్రార్థన చేస్తాం.
ప్రార్థించుదము. సర్వశక్తి కలిగిన సర్వేశ్వర, నీవు దుఃఖితులను ఓదార్చు దేవుడవు, శ్రమల నందు వారికి ఆశ్రమేగా నిలుచువాడవు, అనేక బాధలు చిక్కుకున్న వారి ఆత్మనాదములను ఆలకింపు. వీరందరూ తమ వేదన నుండి నీ కనికరమును అమితముగా చవిచూచి ఆనందితులుగాక. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇప్పుడు రెండవ వారంలో ప్రవేశిస్తున్నాం. దేవకాసులు గారు ఈ క్యాండిల్స్ లో తీసుకుని పోతారు. వెళ్తున్న కోతులను దేవకాసులను తీసుకుని పోతారు. గురువు మూసివేయబడినటువంటి ఆ తిరువ మానవుడు గురుచన్ అక్కడికి తీసుకుని వెళ్ళి ఇదిగో శిలువ మాను అని పాడుతుండగా మనందరం కూడా రెండు అందరూ ఉన్నాయని ఆరాధిస్తాము అని మనం సమాధానం ఇస్తాము. ఇదిగో శిలువ మ్రాను, రక్షకుడు వేలాడెను. దీని మీద పెడతాను. ఇదిగో శిలువ మ్రాను, దీని అందే లోక రక్షకుడు వేలాడెను. ఇప్పుడు మొదటగా గురువులు ఈ శిలువ మాను గురువులు కానుక సమర్పణ కావిస్తారు. తర్వాత విశ్వాసులు త్వరగా వచ్చి మీకు ఉంచుకోవాల్సిందిగా, తర్వాత మీరు ప్రేమ కానుకలను చెల్లించవలసిందిగా కోరుతున్నాం. ఈ ప్రక్రియ త్వరగా పూర్తి కావాలని కోరుతున్నాం. కాబట్టి ఎవరు కూడా ఆ దేవుడు చిందించిన హృదయధారను ఈ జగతిని విమోచించు జీవధారను సిలువపై వేలాడు శ్రీయేసుడు నరులకై విలపించిన నజరేయుడు. ఆ దేవుడు చిందించిన హృదయధారను ఈ జగతిని విమోచించు జీవధారను సిలువపై వేలాడు శ్రీయేసుడు నిరపరాధి మౌనము దీనుడాయెను మాతృమూర్తి వేదనమే ఓదార్చెను నిరపరాధి మౌనము దీనుడాయెను మాతృమూర్తి వేదనమే ఓదార్చెను అపవాది అహంకారం అణచివేసెను అపవాది అహంకారం అణచివేసెను పరవాడిని పరదేశుడు ప్రార్థించెను సిలువపై వేలాడు శ్రీయేసుడు నరులకై విలపించు నజరేయుడు. చిందించిన హృదయధారను
ఈ జగతిని విమోచించు శివతారలు సిలువపై వేలాడి యేసుడు కలువరి కన్నీళ్ళ కరిగిపోయెను పాప జగతి పునాదులు కదలిపోయెను కలువరి కన్నీళ్ళ కరిగిపోయెను పాప జగతి పునాదులు కదిలిపోయెను లోకమంత చీకటిని ఆవరించెను లోకమంత చీకటిని ఆవరించెను శ్రీ యేసుడు తలవాల్చి కన్ను మూసెను కన్ను మూసెను సిలువపై వేలాడు శ్రీ యేసుడు నరులపై విలపించిన నజరేయుడు ఆ దేవుడు చిందించిన రుధిరధారలు ఈ జగతిని విమోచించు జీవధారలు సిలువపై వేలాడు శ్రీ యేసుడు నిదానముగా తోచుకోకుండా వరుస క్రమంలో రావాల్సిన కోరుతుంది. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు పౌలు వలెను శిలా వలెను సిద్ధపడిన భక్తుల చూసి పౌలు వలెను శిలా వలెను సిద్ధపడిన భక్తుల చూసి సిద్ధపడిన భక్తుల చూసి సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు కొండలాంటి బండలాంటి మండి హృదయం మండి చూచు కొండలాంటి బండలాంటి మండి హృదయం మండి చూచు పండియున్న పాపులనైనా పిలచుచుండే పరము చేయ పండియున్న పాపులనైనా పిలచుచుండే పరము చేయ పిలచుచుండే పరము చేయ సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు వందగొర్రెల మంద నుండి ఒకటి తప్పి ఒంటరిగాయే వందగొర్రెల మంద నుండి ఒకటి తప్పి ఒంటరిగాయే 99 గొర్రెల విడిచి ఒంటరిగా గొర్రెను వెదకి 99 గొర్రెల విడిచి ఒంటరిగా గొర్రెను వెదకి ఒంటరిగా గొర్రెను వెదకి సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు తప్పి
తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడచి తరలిపోయే తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడచి తరలిపోయే తప్పు తెలిసి తిరిగి రాగా తండ్రి అతని చేసుకొనెను తప్పు తెలిసి తిరిగి రాగా తండ్రి అతని చేసుకొనెను తండ్రి అతని చేసుకొనెను సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు అపీరావా పాపము విడచి పరిశుద్ధులా విందులో చేరా అపీరావా పాపము విడచి పరిశుద్ధులా విందులో చేరా పౌలగని పరికించితివా పవనాన్ని వారియంతము పౌలగని పరికించితివా పవనాన్ని వారియంతము పవనాన్ని వారియంతము సిలువ చింత చేరిన నాడు కలుషములను కడిగివేయు సిలువ చింత చేరిన నాడు కలుషములను కడిగివేయు దేవానా దేవా దేవానా దేవా నన్నేలా మర్చితివయ్యా నా దేవా నన్నేలా విడచితివయ్యా దేవానా దేవా దేవానా దేవా నన్నేలా మర్చితివయ్యా నా దేవా నన్నేలా విడచితివయ్యా పగలు రాత్రి నిన్ను వేడితే పలుకవెందుకు మాట్లాడవెందుకు పగలు రాత్రి నిన్ను వేడితే పలుకవెందుకు మాట్లాడవెందుకు పండితులు ఎగతాళి చేసిరి పెద్దలంతా నన్ను వెక్కిరించిరి పండితులు ఎగతాళి చేసిరి పెద్దలంతా నన్ను వెక్కిరించిరి దేవానా దేవా దేవానా దేవా నన్నేలా మరచితివయ్యా నా దేవా నన్నేలా విడచితివయ్యా మనిషిని కాదు నేను కొరతను మానవుని నింపసాగిరి ప్రజలు నన్ను నీచముగా చూసిరి పగబట్టి నన్ను తిట్టి కొట్టిరి ప్రజలు నన్ను నీచముగా చూసిరి పగబట్టి నన్ను తిట్టి కొట్టిరి దేవానా దేవా దేవానా దేవా నన్నేలా మరచితివయ్యా నా దేవా నన్నేలా విడచితివయ్యా పారబోసిన పాపుల కొరకై బలియైపోతివి పారబోసిన నీవైపోతివి పాపుల కొరకు
కొరలు తీలన్నీ వదిలెను నా హృదయం మైలములాగెను నా కాళ్ళు తీలన్నీ వదిలెను నా హృదయం మైలములా కరిగెను దేవా నా దేవా దేవా నా దేవా నన్నేలా మరచితివయ్యా నా దేవా నన్నేలా విడచితివయ్యా సిలువలో నుండి ధారలుగా ప్రవహించుచున్నది ఆత్మలని పూజున్నది సజీవ జలనిధి సిలువలో నుండి ధారలుగా ప్రవహించుచున్నది ఆత్మలని పూజున్నది సజీవ జలనిధి జీవ జలనిధి సజీవ జలనిధి జీవ జలనిధి సజీవ జలనిధి సిలువలో నుండి ధారలుగా ప్రవహించుచున్నది ఆత్మలని పూజున్నది సజీవ జలనిధి ఎండిన బండలైన పుణ్యను ఎండిన బండలైన పుణ్యను పండించుచున్నది 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 రండి 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 సిలువలో నుండి ధారలుగా ప్రవహించుచున్నది ఆత్మలని పూజున్నది సజీవ జలనిధి యేసుని సిలువలో నది ఏరులై పారుచున్నది యేసుని సిలువలో నది ఏరులై పారుచున్నది కాసులు లేకని తీసుకువేగమే కాసులు లేకని తీసుకువేగమే ఆగు తాగు సాగు సిలువలో నుండి ధారలుగా ప్రవహించుచున్నది ఆత్మలని పూజున్నది సజీవ జలనిధి దాహము ఉన్నవారికి దాహము తీర్చుచున్నది దాహము ఉన్నవారికి దాహము తీర్చుచున్నది పానము చేయుడి దానము నీకని పానము చేయుడి దానము నీకని శాంతి 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 సిలువలో నుండి ధారలుగా ప్రవహించుచున్నది ఆత్మలని పూజున్నది సజీవ జలనిధి దైవతనయా క్రీస్తు నాదుండా
పాపులపై ప్రాణమిచ్చితివా దేవుడే నిన్ను పంపినాడు దైవతనయ క్రీస్తునాథుడా అయ్యో పాపులపై ప్రాణమిచ్చితివా దేవుడే నిన్ను పంపినాడు పాపులపై వచ్చినావా పాపులను కరుణించినావా పాపులపై వచ్చినావా పాపులను కరుణించినావా ప్రాణదానము చేసినావా దేవా పరలోకం తెరచినావా ప్రాణదానము చేసినావా దేవా పరలోకం తెరచినావా దేవతనయ క్రీస్తునాథుడా అయ్యో పాపులపై ప్రాణమిచ్చితివా దేవుడే నిన్ను పంపినాడు కల్వరిలో కాచినాటి దివ్య రక్తము చేయుమమ్ము కల్వరిలో కాచినాటి దివ్య రక్తము చేయుమమ్ము కడిగి పావన కలిసినావా దేవా కడకు కానయున్నావా కడిగి పావన పరిచినావా దేవా కడకు కానయున్నావా దైవతనయ క్రీస్తునాథుడా అయ్యో పాపులపై ప్రాణమిచ్చితివా దేవుడే నిన్ను పంపినాడు ధరణిలో అతి కుసుమముగా దారి తెలియక దూరమైతివి ధరణిలో అతి కుసుమముగా దారి తెలియక దూరమైతివి ధరణికి పెంచినావా దేవా ధన్యులను చేసినావా ధరణికి పెంచినావా దేవా ధన్యులను చేసినావా దేవతనయ క్రీస్తునాథుడా అయ్యో పాపులపై ప్రాణమిచ్చితివా దేవుడే నిన్ను పంపినాడు అదిగో అల్లదిగో కల్వరి మేకకు దారదిగో ఆ ప్రభువును వేసిన శివదిగో అదిగదిగో గేసెమను పక తోటదిగో ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో గేసెమను పక తోటదిగో ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో ఇచ్చటనే ఉండి ప్రార్థించుడని ఇచ్చటనే ఉండి ప్రార్థించుడని పలికిన క్రీస్తు మాటదిగో పలికిన క్రీస్తు మాటదిగో అదిగదిగో అల్లదిగో కల్వరి
యూదాయను ఘాతకుడు శిష్యులను ఇస్తాడే. యూదాయను ఘాతకుడు ప్రభువును పెట్టిన దొంగ మూర్తదిగో, పెట్టిన దొంగ మూర్తదిగో, అదిగదిగో అల్లదిగో కల్వరి మెట్లకు ధారనిగో, ఆ ప్రభువును వేసి సిలువడిగో. సిలువధారియై వేలాడివాడా యేసయ్యా, కలువరిగిరిలో సిలువధారియై వేలాడివాడా యేసయ్యా, అన్యాయపు తీర్పును ఘోరమైన శిక్షను దేశాన్ని జ్వాలను దోషివై నిలిచావా, అన్యాయపు తీర్పును ఘోరమైన శిక్షను దేశాన్ని జ్వాలను దోషివై నిలిచావా, నా దోష క్రియలపై సిలువలు బలియైతివా, నా దోష క్రియలపై సిలువలు బలియైతివా, నీ ప్రాణ ప్రయత్నము రక్షించితివా, నీ ప్రాణ ప్రయత్నము రక్షించితివా, కలువరిగిరిలో సిలువధారియై వేలాడితివా నా యేసయ్యా, కలువరిగిరిలో సిలువధారియై వేలాడితివా నా యేసయ్యా, దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను, ఏ దారి కానరా సిలువ తిరిగి చేరాను, దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను, ఏ దారి కానరా సిలువ తిరిగి చేరాను, ఆకలి రక్తపు బొట్టు నా కొరకై ధారపోసి, ఆకలి రక్తపు బొట్టు నా కొరకై ధారపోసి, నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా, నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా, కలువరిగిరిలో సిలువధారియై వేలాడితివా యేసయ్యా, కలువరిగిరిలో సిలువధారియై వేలాడితివా నా యేసయ్యా. హలో ఇంకొక చరణం ఉందా? వదకుతే బడి ప్రభువా నా దేవా, నా కొరకే మరణించితివా, నా ప్రభువా నా దేవా, నా కొరకే మరణించితివా, నా ప్రభువా వెలుగు ప్రకాశించే నీ జననముల
చీకటి తెరదునికే నా ప్రభువా నా దేవా నా కొరకే మరణించితివా నా ప్రభువా నీ మరణమును కాచిన ప్రకృతి ఎంతో విలపించే నీ మరణమును కాచిన ప్రకృతి ఎంతో విలపించే నీతి సూర్యుడా తిరుమలలేక సూర్యుడు మరుగాయే నా ప్రభువా నా దేవా నా కొరకే మరణించితివా నా ప్రభువా నీ సిలువే నా ఆత్మకు శాంతి అది నా పాత్రి నీ సిలువే నా ఆత్మకు శాంతి అది నా అందరూ ఉన్నాయి వాటి నుంచి వెలిగించండి. సిలువే నా జీవిత గమ్యం అది నా శరణం నా ప్రభువా నా దేవా నా కొరకే మరణించితివా నా ప్రభువా సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జగత కోసమే ఈ జగతి కోసమే ఈ జగత కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర పాపాత్ముని కొరడాలెనో పాలుగారు దేహం పైన పాపాత్ముని కొరడాలెన్నో నాట్యమాడినాయి నడివీధిలో నిలిచాయి నాట్యమాడినాయి నడివీధిలో నిలిచాయి నోరు తెరవలేదా బదులు పలుకలేదా ప్రేమ నోరు తెరవలేదా ప్రేమ బదులు పలుకలేదా ప్రేమ ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర చెల్లుమణి కొట్టింది ఒకరు తన మోముపై మూసింది మరి ఒకరు చెల్లుమణి కొట్టింది ఒకరు తన మోముపై మూసింది మరి ఒకరు బంధులాడినారు పెట్టినారు
వంతులాడినాడు బహుబాధ పెట్టినాడు నోరు తెరవలేదాయ ప్రేమ బదులు పలకలేదాయ ప్రేమ నోరు తెరవలేదాయ ప్రేమ బదులు పలకలేదాయ ప్రేమ ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర వెలుగునింది ఒకరు తన ముందు నిలిచిన వింది మరియొకరు వెనుకొండి కనిపించి ఒకరు తన ముందు నిలిచిన వింది మరియొకరు గిరి చేసిన బదులు పలకలేదాయ ప్రేమ నోరు తెరవలేదాయ ప్రేమ బదులు పలకలేదాయ ప్రేమ. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము, మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయ అనుగ్రహం వలన పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు వాగం నిరీక్షించుచుందము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపను పరిహరించు ప్రభు. ఈ ప్రభు ఇందుకు పిలువబడిన వారు ధన్యులు. to our sisters to come and help Swami institution. ఆనందమురారండి సత్ప్రసాదము యేసునాడు దివ్యాత్మను వాసిగాను వారి దేహము జేసునాడు దివ్యాత్మను వాసిగాను వారి దేహము వాసురంలో దైవత్వం వాసమయ్యుండు విందు ఆరగింతమురారండి ఓ జనులారా సప్రసాదము 13 యేసు ఓపియున్నది గాక భూమిలో 33 యేసు ఓపియున్నది గాక భూమిలో ఏ పురుగు తాపికడు పడి ఆరగేట రారండి ప్రసాదమన్నా భోజమిదియే నరులాత్మల తృప్తి పరచా పరమన్న భోజమిదియే నరులాత్మల తృప్తి పరచా అరుదుగం పరమందు నుండి ఎరిగి వచ్చెను జనుల కడకు
ఆరగిల్దాం రామారండి ఓ జనులారా దివ్య సప్రసాదము ఈ విందు ప్రాకటంబుగా బహుళ భక్తితో లోపందం ఈ విందును ప్రాకటంబుగా బహుళ భక్తితో మనదు ఆత్మల ఆకలి ఆరగిల్తమురారండి ఓ జనులారా సప్తశాతం పాడు. లెక్క నాకు తెలియకపోయింది, లెక్క నాకు చెప్పించేది. యేసుని స్నేహమే మధురమే 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 క్రీస్తుని స్నేహమే మధురమే 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 నా ఆత్మ పరిణతుడమే నా అండగా నుండి కాచితివే నా ఆత్మ పరిణతుడమే నా అండగా నుండి కాచితివే శోధనలో యాతనలో బాధలలో ప్రతిదిన శోధనలో యాతనలో బాధలలో ప్రతిదిన నిత్య స్వరూపి నీ సన్నిధిలో నిరతము నడుపుము నీ నీడలో నిత్య స్వరూపి నీ సన్నిధిలో నిరతము నడుపుము నీ నీడలో యేసుని స్నేహమే మధురమే 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 క్రీస్తుని స్నేహమే మధురమే 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 దైవయాగతి తీర్తిలో దైవయాగము తీర్చితివి దైవయాగతి తీర్తిలో రక్తం చింది రక్షించితివి కల్వారిపై సిలువలో రక్తం చింది రక్షించితివి నా కొరకెంతో త్యాగము చేసి ప్రాణములిచ్చిన ప్రభు నీవే నా కొరకెంతో త్యాగము చేసి ప్రాణములిచ్చిన ప్రభు నీవే యేసుని స్నేహమే మధురమే 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 క్రీస్తుని స్నేహమే మధురమే 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 నీపో మరో నీపో
ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీ కుమారుడైన క్రీస్తుని మహిమాయుత మరణోత్తరముల ద్వారా మాకు నూతన జన్మను ప్రసాదించితివి. మిక్కిలి కరుణతో నీవు నెరవేర్చిన ఈ రక్షణ కార్యఫలము మాలో నిత్యం స్థిరపడినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు మరణం ద్వారా వెల్లడైన నీ ప్రేమానురాగము చవిచూచిన మేము నిలకడ కలిగి నీ ప్రేమలోనే జీవించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దైవ ఆశీస్సులకై శిరములు వంచి ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, ఇప్పుడు నీ ప్రజల పునరుత్థానంపై కోరికను ప్రదర్శించుచు నీ కుమారుని మరణమును స్మరణ చేసుకొనిరి. వీరిపై నీ అమిత ఆశీస్సులు కురిపింపుము. వీరికి పాపక్షమమును దయచేయము. నీ ఓదార్పును సమృద్ధిగా ఫలింపచేయము. వీరి విశ్వాసం అధికమై వీరికి నిత్య రక్షణ దృఢతరముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ కూడా మోకాలు ఉంచి ఆరాధించి మౌనముగా వెళ్ళిపోగలరు.